వెల్కమ్ బ్యాక్ టు 7 ఛానల్. సో లాస్ట్ క్లాస్లో 5th ప్రాబ్లం మనము సాల్వ్ చేసుకున్నాం. సింకింగ్ ఫండ్ అండ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ జర్నలిటీస్ కూడా మనం ఎట్లా రాయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 7 నేను చేస్తున్నాను. ప్రాబ్లం నెంబర్ 6లో కొత్త పాయింట్స్ ఏమీ లేవు కాబట్టి దాని గురించి నేను డిస్కస్ చేయడం లేదు. ప్రాబ్లం నెంబర్ 7లో కొత్త పాయింట్ ఏముంది అంటే నేను మల్టిపుల్స్ ఆఫ్ 10లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సింకింగ్ ఫండ్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి సింకింగ్ ఫండ్ అకౌంట్కి మనం అమౌంట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకు ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తామని చెప్పినాము. ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తాం. ఆ ఇన్వెస్ట్మెంట్ సింకింగ్ ఫండ్ అమౌంట్ ఎంత ఉందో అంతే ఇన్వెస్ట్మెంట్ చేయరు కొన్ని సందర్భాల్లో ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 ఆర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100తో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఈ ప్రాబ్లం నెంబర్ 7లో వాడు క్లియర్గా చెప్పినాడు ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 చేస్తాము అని. ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10. సో ఇక్కడ మీరు మెటీరియల్లో చూస్తుంటే పైన ఉండండి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10. కొంతమంది ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100 కూడా చేస్తారు. అంటే అర్థమేమి, 22,859 ఉండేది 22,860 ఇన్వెస్ట్ చేస్తాం. 860 అంటే నియరెస్ట్ 10 రూపీస్కి తీసుకుంటాం. నియరెస్ట్ 10 రూపీస్. సో ఒకవేళ 100 రూపీస్కి తీసుకుంటామనుకో 22,859కు నియరెస్ట్ ఏమి 100 900. సో 900గా తీసుకుంటాం. ఇక్కడ 22,900. సో కొంచెం వేరియేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా కొంచెం వేరియేషన్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 అన్నాడంటే 859కి దగ్గర 860. ఇంకా చూద్దాం, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూద్దాం. ఒకవేళ 100లో తీసుకోమంటే 859కి దగ్గరేది 900. కాబట్టి 22,900 తీసుకుంటాం. ఓకేనా. ప్రాబ్లంలో ఇక్కడ 4% చోట 6%గా కరెక్షన్ చేసుకోండి. ప్రాబ్లం నెంబర్ 7లో 4% ఉందండి, యూ మేక్ ఇట్ 6%. ఓకేనా, అదొకటి కరెక్షన్ చేసుకోండి. నేను సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇస్తున్నాను. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సో ముందు సింకింగ్ ఫండ్ అకౌంట్ అడిగినాడు కదా, ముందు సింకింగ్ ఫండ్ అకౌంట్ వేయచ్చు కదా అంటే మనకు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అంటే అప్రాప్రియేషన్ అమౌంట్ ఎంత ఉందో అంతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్లో పెద్ద తేడా ఉండదండి. బట్ ఎప్పుడైతే ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100 చేస్తామో స్మాల్ అమౌంట్ వేరియేషన్ వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వేయడమే మంచిది. సో కాబట్టి ఫస్ట్ నేను సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వేస్తున్నాను. ఫస్ట్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వేస్తామా, సింకింగ్ ఫండ్ అకౌంట్ వేస్తామా అనేది ఎగ్జామినేషన్లో ఎవరు చూడరండి. ఫస్ట్ నేను సింకింగ్ ఫండ్ అకౌంట్ వేయాలా అని అనుకుంటే దానికి స్థలం వదిలేసి సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. ఓకేనా. చూద్దాం ఇప్పుడు సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఒకే ఎంట్రీ అండి. ఎవ్రీ ఇయర్ ఒకే ఎంట్రీ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేసిన దానికి వేరే ఎంట్రీస్ ఏమి రావు. లాస్ట్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ సేల్ చేసిన దానికి ఒకవేళ సేల్ చేస్తామని ఇస్తే ఆ సేల్ చేస్తున్న దానికి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. దానికి సంబంధించిన ఎంట్రీస్ మాత్రమే వస్తాయి. కాబట్టి ఎంట్రీస్ పెద్ద ఇబ్బంది లేదండి. వర్కింగ్ మనము ఇంట్రెస్ట్ అకౌంట్ మాత్రమే అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మాత్రమే కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి. చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ మనకు 1/4 ప్రాబ్లంలో 1/4/2018కు మనము డిబెంచర్లను ఇష్యూ చేస్తాము 4 ఇయర్స్ కోసం. సో 1/4/2018కు బిగిన్ చేస్తామంటే 31st March 2019కు ఇయర్ ఎండ్. సో ఆ ఇయర్ ఎండ్కు మనము అప్రాప్రియేషన్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ కొంటాము. అందుకే 31/3/2019 టు బ్యాంక్ అకౌంట్. సో ఎంట్రీ ఏం చెప్పే అవసరం లేదండి. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్. సో టు బ్యాంక్ అకౌంట్ రాస్తాం. 22,860 ఎట్లా వచ్చింది అంటే ఈ వర్కింగ్ చూసుకోవాలండి. మన ప్రాబ్లంలో 0.22859 ఇన్వెస్ట్మెంట్ చేయాలా. ఎవ్రీ ఇయర్ మనం 22,859 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 ఇయర్స్కు 4% కాంపౌండ్ ఇంట్రెస్ట్, 4% కాదండి 6% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకు అమౌంట్ 1 lakh అవుతుంది. దాని అర్థం అది 1 lakh కాదు 1 రూపీ అవుతుంది. సో 1 lakh కావాలంటే ఏం చేయాలా, 0.22859 ఇంటూ 1 lakh. 0.22859 ఇంటూ 1 lakh చేస్తే ఎవ్రీ ఇయర్ మనం 22,859 10 పైసా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే
అట్ 6% ఇంట్రెస్ట్ ఇట్ అమౌంట్స్ టు 1 lakh అని అర్థం. ఇట్ అమౌంట్స్ టు 1 lakh. 6% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఇక్కడ 22,859, దీనికి నియరెస్ట్ 10 రూపీస్ 22,860 కాబట్టి 22,860 నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి. సో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో మళ్ళీ వేరే ట్రాన్సాక్షన్ ఉండదు కాబట్టి బై బ్యాలెన్స్ C/D టు బ్యాలెన్స్ B/D 22,860. సో ఇప్పుడు నాకు 22,860 వచ్చిన తర్వాత నేను మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయాలండి. సెకండ్ ఇయర్ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయాలా? సో సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయాలంటే ఏం చేయాలా? ఆ ఇయర్కి సంబంధించిన అప్రాప్రియేషన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్. సో అందుకే ఇక్కడ వర్కింగ్ చేస్తానండి. ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ నాది 22,860. ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ 22,860. ఇక్కడ కూడా అదే ఉంది. నా సెకండ్ ఇయర్లో ఈ 22,860 మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత? 6%. ఇట్ అమౌంట్స్ టు 1,371.60. ఈ అమౌంట్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో కనిపించదు. కానీ ఈ అమౌంట్ ప్లస్ డ్యూరింగ్ ద ఇయర్ అప్రాప్రియేషన్ అమౌంట్, ఈ అప్రాప్రియేషన్ అమౌంట్ 22,859.10 రెండు కలిపి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో ఒకసారి చూడండి, ఈ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ 22,860 మీద ఇంట్రెస్ట్ ప్లస్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అప్రాప్రియేషన్ అమౌంట్ రెండు కలిపితే నాకు 24,231.60 వచ్చింది. 24,231.60 ఇన్ నియరెస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 10 అన్నాడు. ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10. ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 అంటే 231కు 240 తీసుకుంటే దగ్గరన, 230 తీసుకుంటే దగ్గరన ఆలోచించండి. సో ఇక్కడ 230 నియరెస్ట్ ఉంది. 230 నియరెస్ట్ కాబట్టి 24,230 నేను సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. 24,230 సింపుల్గా. ఒకవేళ దీన్నే ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 24,200 తీసుకోవాలండి. 300 దూరం ఉంది, ఎందుకంటే 31 రూపీస్కి దగ్గర 231. నువ్వు 300 పోవాలంటే 69 రూపీస్ వరకు పోవాలి. 69 రూపీస్. సో అంత దూరం ఉంది, ఇది దగ్గరగా ఉంది. నియరెస్ట్ అంటాడు, నియరెస్ట్. కాబట్టి 24,200 తీసుకోవచ్చు ఒకవేళ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100 అంటే. సో ఇక్కడ 10 అన్నాడు కాబట్టి 24,230 అంటే సెకండ్ ఇయర్లో నా ఇన్వెస్ట్మెంట్ 24,230 టు బ్యాంక్ అకౌంట్. నౌ బ్యాలెన్స్ C/D టు బ్యాలెన్స్ B/D 47,090. సో థర్డ్ ఇయర్కి బ్రాడ్ డౌన్ చేస్తాం. మళ్ళీ థర్డ్ ఇయర్లో నేను ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయాలి, ఎందుకంటే ఫోర్త్ ఇయర్ వరకు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలా. సో కాబట్టి థర్డ్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏమండి? నాకు ఈ రెండు అమౌంట్ల పైన ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇదే దీని టోటల్ అండి. విడుంది కావాలంటే 22,860, 24,230 47,090. ఓకేనా? ఈ రెండు అమౌంట్ల మీద ఇంట్రెస్ట్ వస్తుంది 47,090. దీని మీద ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్? 6% ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే 2,825.40 ప్లస్ డ్యూరింగ్ ద ఇయర్లో అప్రాప్రియేషన్ అమౌంట్ 22,859 రెండు కలిపి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలా. సో రెండు కలిపితే ఎంత వస్తూ ఉంది? 25,684.50 వస్తూ ఉంది. 25,684.50. ఇప్పుడు మనకు 684 ఉంది. 690 దగ్గరన, 680 దగ్గరన, దీనికి మనకు 684 అంటే నాకు తెలిసి 680 దగ్గర. సో ఇక్కడ 680 రాసుకున్నాము. 680 25,684కు దగ్గర మనకు 90 రూపీసా 80 రూపీసా? సో 80 రూపీస్ కాబట్టి 25,680 నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలా. సో ఇక్కడ నేనేమి ఇన్వెస్ట్ చేస్తాను? 25,690 రాస్తాను. ఐ విల్ మేక్ ఇట్ 80. ఇక్కడ ఇదేమవుతుంది? 7 అవుతుంది. 7 సో 22,770. సో 72,770 ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. మనము ఈ 72,770ని బ్రాడ్ డౌన్ చేసుకున్నాము. 3 ఇయర్స్ అయిపోయిందండి. ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది, సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ అయింది, థర్డ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ అయింది,
ఫోర్త్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. ఫోర్త్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం లేదు? ఫోర్త్ ఇయర్లో సేల్ చేస్తాం. ప్రాబ్లంలో కూడా చెప్పానండి, విచ్ ఈజ్ రియలైజ్డ్ ఫర్ 70,000 ఓన్లీ అన్నాడు. సో రియలైజ్ చేస్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నుంచి మనకు డబ్బులు వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ బయటికి పోతా ఉంది. సో బ్యాంక్ అకౌంట్ ఇట్ నాట్ టు సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ బై బ్యాంక్ అకౌంట్. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో బై బ్యాంక్ అకౌంట్ 70,000. ఇప్పుడు నాకు లాస్ వచ్చిందండి. లాస్ ఎంత వచ్చింది? 2,770. సో బై సింకింగ్ ఫండ్ అకౌంట్, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సింకింగ్ ఫండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలండి. సో 72,770ది లాస్ అనేది చెప్తున్నాను నేను. 72,770ది 70,000కే పోయింది అంటే మిగిలింది నీకు లాసే కదా. సో 10 రూపాయల వస్తువు 8 రూపీస్కి అమ్మినావు, లాసా? అదేవిధంగా 72,770 అమౌంట్ని 70,000కి అమ్మినావు. సో లాస్, ఆ లాస్ అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలా? సింకింగ్ ఫండ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. సో లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. సో 2,780. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఓకేనా? సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇంతే, ఇంతకన్నా ఇంకేమీ లేదు. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో పర్చేస్ చేస్తూ పోయినా డెబిట్ సైడ్ వచ్చినాయి, అండ్ సేల్ చేసినప్పుడు ఫోర్త్ ఇయర్లో సేల్ చేస్తాము, క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ బయటికి పోతున్నాయి కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్ బై బ్యాంక్ అకౌంట్ 70,000. 72,770ది 70కి అమ్మినాము అంటే లాస్ వచ్చింది 2,770. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సెకండ్ క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో సింకింగ్ ఫండ్ అకౌంట్ కూడా వేసి చూస్తాం. ఓకేనా? టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.